మరి రెవెన్యూ అధికారులు కొందరు ఈరోజు అధికారంలో ఉండి తెలుగుదేశం పార్టీ మీదే వ్యతిరేకమైనటువంటి పరిపాలన సాగిస్తూ ఉండటం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి నూజివీడు సర్కిల్ పరిధిలో ఉన్నటువంటి సిఐ గారు నిన్న రావుచర్ల గ్రామంలో ఏదో కోడి పందాలు జరుగుతున్నాయని మరి ఆగిరిపల్లి స్టేషన్ నుంచి ఆగిరిపల్లి మండలం నుంచి ఎస్ఐ గారు కానిస్టేబుల్ తీసుకుని రావుచర్ల గ్రామంలో నిన్న ఉదయం 6:30 గంటలకు వచ్చి అక్కడ మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త మరి గుండెపోటుతో చనిపోవటం, దాంట్లో నిన్న రోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంటాం. ఆ కుటుంబ సభ్యులు ఏదో అతను గతంలో కోడిపందెం అలవాటు లేకపోతే ఉండటం వల్ల అతనికి ఒక పందెం వేసి మరి ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి సైకిల్ గిఫ్ట్ గా ఇవ్వాలని 2 సైకిళ్లు మరి గిఫ్ట్ గా తీసుకొచ్చి ఒక పందెం ఏర్పాటు చేశారు. కానీ నిన్న సిఐ గారు మరి నూజివీడు రూరల్ పరిధిలో ఉన్నటువంటి రావుచర్ల గ్రామంలో ఆగిరిపల్లి పోలీస్ స్టేషన్ నుంచి ఎస్ఐ గారిని కానిస్టేబుల్ తీసుకుని వచ్చి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఒక ఎస్ఐగా సిఐగా కాకుండా మరి ఆయన చేసినటువంటి ప్రవర్తన చాలా ఆందోళనకు గురి చేసింది మమ్మల్ని. నేను గ్రామ ప్రెసిడెంట్ గా సార్ ఏదో వాళ్ళు ఈ రోజు కార్యక్రమం జరుగుతూ ఉంది, ఒక పందెం వేసుకుని సైకిల్ గిఫ్ట్ గా ఇవ్వాలనే అభిమానంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారు. మరి మీకు ఇష్టం లేకపోతే పందెం కూడా ఇలా కనీసం ఇంకక్కడ పందెం కూడా తీసేస్తారని చెప్పినా గాని వినకుండా కొందరిని పట్టుకుని ఒక మర్డర్ చేసిన వాళ్ళని మానభంగం చేసిన వ్యక్తుల్లాగా చేతులు కట్టి కింద నేల మీద కూర్చోబెట్టి అవమానకరంగా ఫోటోలు తీసి వాళ్ళని అవమానానికి గురి చేశారు. అంతేకాదు వచ్చిన కానిస్టేబుల్ అందరూ కూడా ప్రతి ఒక్కరిని కూడా వెంబడించి, అందరు ఇద్దరు అయితే చెరులో పడిపోయారు చచ్చిపోతారేమో అనుకున్నాం, వెంబడించి వాళ్ళ జేబుల్లో డబ్బులు ఎంత ఉంటే అంత లాక్కుని వాళ్ళు మనుషులు పట్టుకుంటాకు రాలా, జేబుల్లో డబ్బులు లాక్కుంటాకు వచ్చారని మేము స్పష్టంగా చెబుతా ఉన్నాం. ఎవడికాడి జేబుల్లో ఎంత ఉంటే అంత లాక్కుని ఇతను వదిలేసి ఇంకొకరిని పట్టుకుంటాం, అతని జేబులో డబ్బులు లాక్కుని అతను వదిలేసి ఇంకొకరిని పట్టుకుంటాం. ఈ విధమైన ప్రవర్తన చేస్తూ ప్రభుత్వానికి మచ్చదేస్తా ఉన్నారు ఈ నూజివీడు పరిధిలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ. ఈ రోజు మరి ఇంత నిజాయితీ పనిచేస్తా ఉంటే ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఎవరైనా ఒక రైతు గాని ఎవరైనా మనిషి చనిపోతే పల్లెటూరు గ్రామంలో ఒక ఆనవాయితీ ఏదో అతనికి నచ్చింది ఏదైతే కోడి పందాలు ఉంటే కోడి పందెం కానివ్వండి, ఎడ్ల పందాలు ఉంటే ఎడ్ల పందాలు కానీ ఇంకే అలవాటు ఉంటే ఒక ఆయన జ్ఞాపంగా ఆయన అలవాటు ఏదైతే ఉందో దాన్ని మేము అమలు చేస్తా ఉంటాం. అట్లాగే ప్రతి గ్రామంలో కూడా ఎవరు చనిపోయినా గానీ కోడి పందెం అయితే కోడి పందెం, ఒక ఎడ్డ పందెం అయితే ఒక ఎడ్డ పందెం, ఇంకోటి ఏదైనా అతను నచ్చింది ఏదంటే అవన్నీ కూడా కొనసాగిస్తాం. మరి అట్లాగే దాంట్లో భాగంగా ఈ రోజు నిన్న జరిగినటువంటి గ్రామంలో ఈ విధంగా చేస్తా ఉంటే మరి ఈ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు మరి నూజివీడు రూరల్ పోలీసులు వదిలిపెట్టి ఆగిరిపల్లి స్టేషన్ నుంచి రావాల్సిన అవసరం ఏంటి? అట్లాగే వచ్చిన వ్యక్తులు మీరు ఎవరు ఉంటే మీరు నిజాయితీగా వాళ్ళు తప్పు చేస్తుంటే పట్టుకుని మీరు తీసుకొచ్చి శిక్షించడం తప్పులేదు. కానీ అది ఎక్కడా లేకుండా ఈరోజు మీ యొక్క డబ్బుల కోసం, మీ యొక్క అవినీతి కోసం ఈరోజు ఎవరైతే మరి నిన్న వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ఘోరంగా అవమానంగా ప్రవర్తించారు. ఈ రోజు మీరు అంత నిజాయితీకి పనిచేస్తూ ఉంటే ఈ రోజు కూడా మరి కొన్ని గ్రామాల్లో కోడి పందాలు వేశారు. మరి ఈ రోజు మీరు ఎక్కడున్నారని నేను అడుగుతా ఉన్నా. ఏదైనా నూజివీడు పోలీస్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా తయారైంది. ఇళ్లే పేకాట్లు పెట్టిస్తా ఉన్నారు, ఇళ్లే పట్టుకుంటా ఉన్నారు. ఈ నూజివీడు నియోజకవర్గంలో ఈ పోలీస్ వ్యవస్థ అనేది చాలా దారుణంగా తయారైంది.